పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఎగనామా పెట్టి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ హామీలు అమలు చేయకుండా వారందరినీ కూడా పూర్తిగా నిట్టనిలువున ముంచిన సందర్భంగా వారికి అండగా నిలవాలని ఉద్దేశంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ యొక్క ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించాం. ఎందుచేత అంటే ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ 3 ప్రధానమైన హామీలు ఆనాడు నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ హామీలు అంటే, ప్రప్రథమంగా మనం చూసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది వారు పూర్తిగా మేము బకాయిలు విడుదల చేస్తాం అధికారంలో రాగానే నాడు చెప్పారు. అదేవిధంగా వసతి దీవెన, ఏవైతే హాస్టల్ మెయింటెనెన్స్ ఉందో విద్యార్థులకు సంబంధించి ఆ బకాయిలు కూడా మేము అధికారంలో రాగానే విడుదల చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మేము రాబోయే 5 ఏళ్ళు అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేదా ప్రతి నెల 3,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద మేము అందిస్తామని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 13 త్రైమాసికాలు ఈరోజు దాటిపోయినప్పటికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఇప్పటికీ నేటికి సుమారు 9,000 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు పెండింగ్ ఉన్నాయి. దాంతోపాటు వసతి దీవెన కింద సుమారు 3,400 కోట్లు. అంటే ఈ 2 సంవత్సరాలు తీసుకుంటే 12,000 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు బకాయిలు పెండింగ్ అయి ఉన్నాయి. కానీ నేటికి కూడా కేవలం 2,000 కోట్లు మాత్రమే విడుదల చేస్తూ ఇప్పటికీ కూడా మిగతా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవి కూడా పూర్తిగా చెల్లించడం ఆయన. మరి ఏం చేయాలి? ప్రభుత్వ పాఠశాలలో సాధారణంగా ఎవరు చదువుకుంటారు? మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన నిరుపేద పిల్లలు ఆ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉంటారు. కానీ వారందరూ ఈరోజు దాదాపు 80% మంది ఈరోజు వారి జీవితాలు రోడ్డున పడే పరిస్థితి. ఒక పక్కనేమో పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థులకేమో హాల్ టికెట్లు నిరాకరిస్తూ ఉన్నాయి ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమో చెల్లించక. రెండో పక్కనేమో ఎవరైతే చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చినటువంటి వారికేమో కాలేజ్ యాజమాన్యాలేమో సర్టిఫికెట్లు కూడా నిరాకరిస్తున్న ఫీజు రీఎంబర్స్మెంట్ కింద, వసతి దీవెన కింద బకాయిలు చెల్లించక. మరి ఏం చేయాలి? మరి నారా లోకేష్ గారు ఏం చెప్పారు? ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా గత ప్రభుత్వానికన్నా మేము ఏదైతే అదనంగా ఎక్కువ చేసామని చెప్తున్నటువంటి నారా లోకేష్ గారు, మీ హయాంలో ఇది మేము చెప్తున్నటువంటి గణాంకాలు కాదు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం 2023-24 సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారయ్యా అంటే 40,50,116 మంది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతా ఉన్నారు. మరి ఇదే నారా లోకేష్ గారు ఆయన హయాంలో గడిచిన 2 సంవత్సరాల్లో విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇదే ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారంటే సుమారు ఏవైతే 34,90,000 అంటే సుమారు 6 లక్షల మంది నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మానేశారు చేయడం జరిగింది. ఇది మీ వైఫల్యం కాదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అడుగుతాము. కేవలం అదే కాదు, ఈరోజు మెగా డిఎస్సీ అని చెప్పారు. 16,000 పోస్టులు ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి ఆ 16,000 పోస్టులకి ఉద్యోగాలు ఏవైతే పరీక్షలు ఏ విధంగా నిర్వహించారంటే
అంతా కూడా అవినీతి అక్రమమయంగా మార్చేశారు నారా లోకేష్ గారు. అంతా కూడా అవినీతి అక్రమమయం. స్వయాన ఏవైతే నగా డిఎస్సి అని చెప్పినట్టు డిఎస్సి ప్రశ్నాపత్రంలో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఆ ప్రశ్నాపత్రం తయారీలో భాగస్వామ్యం కల్పించి ఈరోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత, డిఎస్సి రిజల్ట్స్ బహిర్గతం అయిన తర్వాత ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈరోజు రాష్ట్రంలో టాప్ ర్యాంకర్ గా నిలవడం అనేది వాస్తవం కాదా? రాష్ట్ర ప్రభుత్వం కానీ నారా లోకేష్ గారు బహిర్గతం చెప్పండి. ఈరోజు అదే విషయాన్ని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా బయట పెడితే ఆ యొక్క ప్రభుత్వ సైట్లో వెబ్సైట్లో ఆ యొక్క ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగ వివరాలు వెంటనే తొలగించడం అనేది వాస్తవం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అదే కాదు, ఈరోజు ఏవైతే డిఎస్సి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక ప్రభుత్వాలు మారినాయి. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ లో కానీ అనేక ప్రభుత్వాలు మారినాయి. ఎవరైనా డిఎస్సి పరీక్ష నిర్వహించిన తర్వాత ఏవైతే రిజల్ట్స్ బయటకు వచ్చినాయో మెరిట్ లిస్ట్ ఆధారంగా, రోస్టర్ ఆధారంగా అన్ని జిల్లా కలెక్టరేట్ లో బహిర్గతం చేయాల్సి ఉంటది. అది రూల్ ప్రొసీజర్ అది. కానీ ఈ డిఎస్సి పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో, ఎవరైతే రిజల్ట్స్ బయటకు వచ్చారో మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏవైతే కలెక్టరేట్లలో ఎక్కడా కూడా ఆ మెరిట్ లిస్ట్ ఎక్కడా కూడా బహిర్గతం చేయలేదు. మరి దీనికి సమాధానం ఏంటి? నారా లోకేష్ గారు చెప్పాలి దీనికి సమాధానం. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పారు. సుమారు 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో తీయడం జరిగింది. మరి ఏ విధంగా స్పోర్ట్స్ కోటాలో తీశారు? ఈరోజు ఫేక్ సర్టిఫికెట్లతో ఆ స్పోర్ట్స్ కోటాలో ఉన్న సర్టిఫికెట్లు నేరుగా ఎటువంటి రాత పరీక్ష కానీ, ఎటువంటి ఇంటర్వ్యూలు కానీ కండక్ట్ చేయకుండా 421 పోస్టుల్ని ఒక్కొక్క పోస్టు సుమారు 15,20,20 లక్షలకు అమ్ముకు దొబ్బేరు అనేది వాస్తవం కాదా? ఈ డిఎస్సి పరీక్షలో ఏవైతే నిర్వహించారో మీ అన్ని కూడా పరీక్షల్లో మీకే కానీ చిత్తశుద్ధి ఉంటే మీరు తక్షణమే సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం కండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. ఒకవేళ అవినీతి జరగకపోతే ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి, లేదా మీ వైఫల్యాలకి బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో మేము విద్యా వ్యవస్థని అనేక సందర్భాల్లో మెరుగు చేసామని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో 36 లక్షల మంది మానేశారు. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున గళాన్ని నిప్పితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. అంటే చేతగాని ప్రభుత్వం ఏవైతే ఈ తప్పుడు కేసులు పెడతా ఉన్నారో, కర్నూలులో మా శాసనసభ్యులు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన కుటుంబ సభ్యుల యొక్క మహిళలు ఏవైతే బట్టలు చించి తీరా తప్పుడు కేసు ఎవరి మీద పెట్టారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి తప్పుడు కేసు పెట్టి రిమాండ్ తరలించారు. ఈరోజు అదే ప్రభుత్వం ఒక మహిళ 60 సంవత్సరాలు పైబడినటువంటి మహిళ రాష్ట్ర నడిబొడ్డులో నుంచిని మా కుమారుడు ఎక్కడైనా వెళ్ళిపోతే పట్టి తీసుకొచ్చి ఇవ్వండి, లేదా లాకప్ డెత్ చేసి ఉంటే ఆ డెడ్ బాడీనైనా ఇవ్వండి, లేదా తగలబెట్టి ఉంటే ఆ యొక్క అస్థికులైనా తెచ్చి ఉంటే ఇవ్వండి అని చేయి చాచి అడిగితే చేతకాని ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఈరోజు ఆక్రోశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైలుకి తరలిస్తున్నాం. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం, ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్లు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం, ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా మీ యొక్క ఏవైతే అహంకారాన్ని దించుతామని సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా మీరు బాధ్యత వహిస్తూ, మీరు వైఫల్యాన్ని ఒప్పుకుంటూ తక్షణమే నారా లోకేష్ గారు ఏవైతే నారా లోకేష్ గారు మీరు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయండి, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీ కొడుకు యొక్క అసమర్థాన్ని ఒప్పుకుని తక్షణమే రాష్ట్ర కేబినెట్ నుంచి ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు పీడిస్తున్నటువంటి మీ కొడుకు అసమర్థతను ఒప్పుకుని
రాజీనామా బర్తరఫ్ చేయండి కేబినెట్ నుంచి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మేము రిలేలు కానీ ఏవైతే నిర్వహిస్తుంటే ఒక ఎమ్మెల్యే గారు మరి ఆయన ఏంటో తెలియట్లేదు, మేము ప్రజల పక్షాన పోరాడుతుంటే ఒక రౌడీలా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరాలని టెంట్లని కూడా మరి కర్రలతో వచ్చి దాడి చేస్తుంటే మరి పోలీసులు ఏం చేస్తున్నారు పక్కన, ఇంకో పక్కనేమో శాంతియుతంగా మీరు ర్యాలీలు చేపడుతుంటే మీకు పర్మిషన్ లేదంటున్నారు. మరి పోలీస్ వ్యవస్థ కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఆల్రెడీ పరిపాలన పూర్తి చేసుకుంది. మహా అయితే 2 సంవత్సరాలకు 1 సంవత్సరం ఎన్నికలు మాత్రం సిద్ధంగా అవుతూ ఉంటారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మరి మీరు కూడా మరి ఎవరి పాలన కింద మీరు ఉద్యోగాలు చేయాలో కూడా ఆలోచించుకోవాలి. తక్షణమే మీరు పారదర్శకంగా ఎవరైతే ఆ శిబిరాలు కానీ టెంట్లు కానీ తొలగించారో ఆ ఎమ్మెల్యే మీద కూడా కేసులు పెట్టండి. మీరు చేతగానితనంగా తప్పుడు కేసులు ఎవరైతే కర్నూలులో మా శాసనసభ్యులు ఉన్నారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ యొక్క టెంట్లని శిబిరాలు దౌర్జన్యం వచ్చి తొలగిస్తుంటే మీరు చేతగంతరంగా చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ యొక్క అతనిపై కేసు పెట్టి మీ యొక్క చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోండి అని సందర్భంగా పోలీసు వారిని మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అడుగుతూ ఉంది, తక్షణమే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మీరు వైఫల్యాలు ఒప్పుకొని ఈ యొక్క రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగండి, లేదా రాబోయే రోజుల్లో కేవలం ఈ ఉద్యమం గడిచిన 10 రోజుల నుంచే కాదు, ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్ర ప్రజల ముందు మీ యొక్క బతుకుని ఎండగడతాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు కూడా ఇంకా ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు, కానీ మరో 3 సంవత్సరాల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని దించడం కాదు, ప్రజలు కాళ్ళు పట్టుకుని సింహాసనం నుంచి మిమ్మల్ని ఈడ్చుతారు. ఆ రోజు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.